సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన దురంధర్ ది రివెంజ్ థియేటర్స్ లో దుమ్ము రేపుతుంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు తిరగరాస్తుంది. మరి తొలి భాగంతో పోలిస్తే ఇందులో యాక్షన్ డ్రామా ఎలా ఉంది? పాకిస్తాన్ లో స్పైగా అడుగుపెట్టిన హంజా అక్కడ నాయకుడిగా ఎలా ఎదిగాడు? ఆదిత్య ధర్ టేకింగ్ ఎలా ఉంది? రణ్వీర్ సింగ్ యాక్షన్ ఎలాగుంది? ప్రేక్షకులు పెట్టుకున్న భారీ అంచనాలను ఈ చిత్రం అందుకుందా? ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ప్లస్ లేంటి మైనస్ లేంటి? Watch the story. దురంధర్ 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇక సినిమా వివరాల్లోకి వెళితే ఆపరేషన్ దురంధర్ లో భాగంగా జస్కీరాజ్ సింగ్ తన పేరును హింజా అలీ మజారీగా మార్చుకొని పాకిస్తాన్ వెళ్తాడు. అక్కడ లారీ పట్టణంలోని బలోచ్ తెగ నాయకుడు రెహమాన్ డకాయత్ను చంపేస్తాడు. అదే అదునుగా భావించిన మరో గ్యాంగ్ నాయకుడు అర్షద్ పప్పు లారీకి తనను తాను కింగ్ గా ప్రకటించుకుంటాడు. అన్న చావుకు అర్షద్ పప్పు కారణమని తెలిసినా ఉజైర్ బలోచ్ అతడిపై ఎలా పగ తీర్చుకున్నాడు? ఉజైర్ బలోచ్ లారీ పీఠం ఎక్కకుండా హింజా వేసిన ఎత్తులేంటి? ఈ క్రమంలో ఎస్పీ అస్లాం చౌదరి నుంచి హింజాకు ఎలాంటి ప్రతిఘటన ఎదురైంది? బడేసాబ్ అలియాస్ దావుద్ ఇబ్రహీం ఆదేశాల మేరకు ఉగ్రదాడులకు ప్రణాళిక రచించిన మేజర్ ఇక్బాల్ ను హింజా ఎలా అడ్డుకున్నాడు? హింజా ఇండియన్ గూఢాచారి అని తెలిసిన తర్వాత ఇక్బాల్ ఏం చేశాడు? అసలు హింజాగా మారకముందు జస్కీరాజ్ సింగ్ గతం ఏంటి? ఎందుకు స్పైగా మారాల్సి వచ్చింది? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం దురంధర్ ది రివెంజ్. ఇప్పటి వరకు వెండితెరపై ఎన్నో రకాల స్పై యాక్షన్ థ్రిల్లర్లు చూశాం. వరుస హత్యల కేసులో జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీని ఏజెంట్ గా మార్చి శత్రు దేశంలోకి పంపటం అన్నది ఆసక్తి రేకెత్తించే అంశం. అదే దురంధర్ ను ప్రత్యేకంగా నిలిపి బాక్సాఫీస్ దగ్గర విజయపంథాలో నిలబెట్టింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వచ్చిన దురంధర్ ది రివెంజ్ ను ప్రేక్షకులు అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఆద్యంతం ఆసక్తి, ఉత్కంఠ, థ్రిల్, యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని అంశాలను మేళవించి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దడంలో ఆదిత్య ధర్ అదరగొట్టాడు. ఇప్పటి వరకు వచ్చిన ఇండియన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ కెలా దురంధర్ 2 ప్రత్యేకంగా నిలిపారు. తొలి భాగం మాదిరిగానే పార్ట్ 2 ను కూడా చాప్టర్ల వారీగా అరటిపండు ఒలిచిపెట్టినట్టు ప్రేక్షకులకు అందించారు. పార్ట్ 1 కు ఎవరైతే బాగా కనెక్ట్ అవుతారో దురంధర్ ప్రపంచం, అందులోని పాత్రలు ఎవరికైతే గుర్తుంటుందో వాళ్లకు సెకండ్ పార్ట్ చాలా సులభంగా అర్థం అవుతుంది. తర్వాత ఏం జరుగుతుందో ఇట్టే గ్రహించగలరు. జస్కీరాజ్ సింగ్ గతంతో పార్ట్ 2 ను మొదలుపెట్టాడు దర్శకుడు. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా జస్కీరాజ్ సాగించే మారణహోమం ద్వారా ఆ పాత్ర ఎంత హింసాత్మకంగా ఉండబోతుందో చెప్పకనే చెప్పారు. అక్కడ నుంచి కట్ చేస్తే మళ్లీ పాకిస్తాన్ కు తీసుకువెళ్లారు. రెహమాన్ డకాయత్ మరణంతో లారీ పీఠం కోసం సాగే ఆధిపత్య పోరు, హింజా వేసే ఎత్తులు ఆసక్తికరంగా ఉంటాయి. రెహమాన్ కుర్చీలో ఉబైర్ ను కూర్చోబెట్టి దాని వెనుక హింజా నిలబడతాడు. ఆ ఒక్క షాట్ చాలు కథలోని పాత్రలన్నీ హింజా ఆడించే కీలుబొమ్మలుగా మారబోతున్నాయని దర్శకుడు చెప్పకనే చెప్తాడు. అక్కడ నుంచి హింజా సాగించే మైండ్ గేమ్ అలరిస్తుంది. హర్షద్ పప్పు గ్యాంగ్ తో మొదలుపెట్టి హింజా ఒక్కో ఉగ్రకొమ్మను నరగటం మొదలు పెడతాడు. ఆ తర్వాత నుంచి కథనాలు కాస్త నెమ్మదిగా సాగుతాయి. ముఖ్యంగా పాకిస్తాన్ నాటిన ఉగ్ర మొక్కలను భారత్లోని కొందరు పేరు మోసిన దాదాలు ఎలా నీళ్లు పోస్తారు, ఎలాంటి మార్గాల ద్వారా నకిలీ కరెన్సీ భారత్లోకి తీసుకువస్తారు వంటి అంశాలు చూపించే ప్రయత్నం చేశారు. ఇక దేశ యువతకు మాదక ద్రవ్యాలను అలవాటు చేసి వచ్చిన డబ్బుతో ఉగ్ర సంస్థలకు ఎలా మళ్లిస్తారో చెప్పిన విధానం వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టినా అసలు కథ కాస్త పక్కకు వెళ్ళిందేమో అని అనిపిస్తుంది. నోట్ల రద్దు అంశం ప్రకటించినప్పుడు థియేటర్లో ఒక్కసారిగా జోష్ వస్తుంది. ఇక విరామ సన్నివేశాలకు ఇచ్చిన ట్విస్ట్ హింసానే కాదు, ప్రేక్షకుడు ఆశ్చర్యపోతాడు. ఇక ద్వితీయార్థం మొదలైన తరువాత స్క్రీన్ ప్లేను దర్శకుడు పరుగులు పెట్టించాడు. ఒకదాని తర్వాత ఒకటి సన్నివేశాలు చకచకా సాగిపోతుంటాయి. హింసాపై ఎస్పీ అస్లాం చౌదరికి అనుమానం రావటం, ఎలీనాకు అసలు విషయం తెలియటంతో కథ కీలక మలుపు తిరుగుతుంది.
అప్పటి వరకు రాజకీయ చదరంగంగా సాగిన కథనాలు ఒక్కసారిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంటాయి. ముఖ్యంగా హింజాను కాపాడేందుకు జ్యూస్ షాప్ ఓనర్ అలం తీసుకునే నిర్ణయం, ఆయన పలికే సంభాషణలు ప్రేక్షకుడిని కంతదారి పెట్టిస్తాయి. ఈ ఘటన తరువాత హింజా అసలు వేట మొదలు పెడతాడు. IC-814 విమాన హైజాక్ నుంచి 26/11 ఉగ్రదాడుల కుట్రలో భాగమైన ప్రతి ఒక్కరిని ఏరివేసే సన్నివేశాలు అలరిస్తాయి. హింజాకు SP అస్లాం స్పాట్ పెడితే దాన్నే అదునుగా తీసుకుని హింజా వేసే ఎత్తుగడ థ్రిల్ పంచుతుంది. హింజా ఎవరో మేజర్ ఇక్బాల్ కు తెలిసిన తర్వాత మొదలయ్యే క్లైమాక్స్ రణరంగమే. బాంబుల మోత, తుపాకీల కాల్పులతో థియేటర్ దద్దరిల్లిపోతుంది. చివరి అరగంటలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుడికి సరికొత్త థ్రిల్లు పంచుతాయి. ఇండియన్ స్పై దొరికితే అత్యంత క్రూరంగా హింసించే ఇక్బాల్ ను హింజా వేటాడే సన్నివేశాలు ప్రేక్షకుడితో విజిల్స్ వేయిస్తాయి. లారీ టాస్క్ ఫోర్స్ కు చిక్కిన హింజా ఎలా బయటపడ్డాడన్నది ఆసక్తికరం. ఆయా సన్నివేశాలు తెరపై చూస్తేనే మజా. ముఖ్యంగా అత్యంత నైవంచిక పాత్ర అయిన జమీల్ జమాల్ ఇచ్చే ట్విస్టు, లారీ పీఠంపై కూర్చోవలసిన ఉజైర్ బోలోచ్ పాత్రను ముగించిన తీరు చూసిన తర్వాత నవ్వులు చప్పట్లతో థియేటర్ హోరెత్తిపోతుంది. పతాక సన్నివేశాలు ఎమోషనల్ గా సాగుతాయి. దర్శకుడు ఆదిత్యధర్ చెప్పినట్లు ఎండ్ క్రెడిట్స్ వచ్చే సన్నివేశాలు కూడా సినిమా కథకు కీలకం. ఒక సాధారణ కూలీగా జీవితం మొదలుపెట్టి లారీ పట్టణాన్ని పాకిస్తాన్ రాజకీయాల్లో మలుపు తిప్పే స్థాయికి ఎదిగిన ఒక సీక్రెట్ ఏజెంట్ పాత్రలో రణవీర్ సింగ్ నటన మరో స్థాయిలో ఉంది. బస్కీరా బ్యాక్ స్టోరీలో అమాయకంగా కనిపించిన ఆయన తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే సన్నివేశాల్లో పలికించిన హావభావాలు కట్టిపడేస్తాయి. యాక్షన్ సన్నివేశాల్లోనూ రణవీర్ అదరగొట్టాడు. మేజర్ ఇక్బాల్ గా అర్జున్ రాంపాల్, SP చౌదరిగా సంజయ్ దత్ తమకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. IB చీఫ్ అజయ్ సన్యల్ గా మాధవన్ పాత్ర కీలకం. ఆయన నటన స్టైలిస్ట్ గా ఉంది. సారా అర్జున్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఈ కథలో వినోదం పంచే పాత్ర ఏదైనా ఉందంటే జమీల్ జమాల్ గా నటించిన రాకేష్ బేడి. ఆయన తెరపై కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడికి చక్కటి వినోదాన్ని పంచారు. మిగిలిన వాళ్ళు తమ తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. సత్యదేవ్ నేపథ్య సంగీతం ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేసింది. యాక్షన్ సన్నివేశాలు రియలిస్టిక్ గా తీశారు. లారీ పట్టణం సహా పాకిస్తాన్ ను తలపించేలా వికాస్ నౌలాఖా సినిమా ఫోటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ కు కాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. ధురంధర్ ప్రపంచాన్ని మరింత విస్తృతంగా చెప్పే క్రమంలో నిడివి గురించి పట్టించుకోలేదు. ఇదే కాస్త ఇబ్బంది. ముఖ్యంగా ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉంటే సినిమా మరింత రీసీగా ఉండేది. ప్రేక్షకుడికి విలువైన సమయం మిగిలేది. దర్శకుడు ఆదిత్యధర్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ కు తెలిసిన పాఠాన్నే సరికొత్తగా చెప్పారు. ఒక స్పై కథను లార్జర్ దెన్ లైఫ్ కథగా తీర్చిదిద్ది ప్రేక్షకుడిని థియేటర్ కు రప్పించవచ్చునని నిరూపించారు. దురంధర్ ది రివెంజ్ మూవీ స్పై యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన సినిమా. ప్రేక్షకుడికి పైసా వసూల్ మూవీ అని చెప్పొచ్చు. యాక్షన్, ఎమోషన్, మైండ్ గేమ్స్ అన్ని కలిపి థియేటర్ లో ఒక రియల్ వార్ ఫీలింగ్ ఇస్తుంది. చిన్న చిన్న లోపాలున్నా స్క్రీన్ మీద గన్ సౌండ్ పడితే ప్రేక్షకుడి గుండెల్లో పల్స్ పెరగాలన్న రూల్ ని ఈ సినిమా ఫాలో అయింది. మొత్తానికి దురంధర్ 2 బొమ్మ బాగుంది. థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.